శ్రీముఖుడితోటి మొదలు పెడదాము. ఇంకా ఒక్కొక్కరి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసుకుంటూ వెళ్దాం. ఓకే, శ్రీముఖకి ఇంకొక పేరేంటి? సిముఖ. సిముఖ అన్న శ్రీముఖ అన్న ఒకటే. సిముఖ అనేది ప్రాకృత్ వర్డ్, శ్రీముఖ అనేది సాంస్క్రిట్ వర్డ్. ఓకే, సో రెండు ఒకటే. సిముఖ అన్న శ్రీముఖ అన్న ఒకటే. ఓకే, శ్రీముఖుడు ఎవరు? ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ, అంతేనా? అండ్ ఈ శ్రీముఖుడికి మనకి మీకు మొత్తము పురాణాలు ఐడియా ఉన్నాయా? 18 పురాణాలు ఉన్నాయి. ఐడియా ఉన్నాయా? పురాణాలు మొత్తం అష్టాదశ పురాణాలు అంటారు. యాక్చువల్గా మెయిన్వి 18, టోటల్ 108 ఉంటాయి, కానీ వాటిల్లో మెయిన్వి 18 అన్నమాట. ఈ అష్టాదశ పురాణాలు లైక్ ఏమేమి ఉంటాయి అంటే మత్స్య పురాణం, వాయు పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, నారద పురాణం, ఇట్లా 18 పురాణాలు ఉంటాయి. వాటి పేర్లన్నీ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటి అనంటే ఈ శాతవాహనులకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఈ పురాణాలలోని కొన్ని పురాణాల నుండి తెలుస్తుందన్నమాట. అట్లా శ్రీముఖుడికి రిలేటెడ్ గా మనకి మత్స్య పురాణం ఏం చెప్తుంది అంటే, మత్స్య పురాణం ప్రకారం, ఓకే, మత్స్య పురాణం ప్రకారము శ్రీముఖుడి పేరు ఏంటి అని అంటే సిసుక. ఏం పేరు ఆయన పేరు? శ్రీముఖ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ సిసుక ఇన్ విచ్ పురాణం అంటే మత్స్య పురాణం. ఓకే, వాటిల్లోనే వాయు పురాణం అని ఇంకొకటి ఉంది. వాయు పురాణం. ఈ వాయు పురాణం శ్రీముఖుడిని ఏమని రెఫర్ చేస్తుంది అని అంటే సింధుక. ఏమంటుంది? సింధుక. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విష్ణు పురాణం. థర్డ్ వన్ విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం వచ్చేసి శ్రీముఖుడిని ఏమని రెఫర్ చేస్తుంది అని అంటే బలిపుచ్చక. బలిపుచ్చక. బలిపుచ్చక అంటుంది. ఏది? విష్ణు పురాణం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ భాగవత పురాణం. భాగవత పురాణం. భాగవత పురాణం శ్రీముఖుడిని ఏమని పిలుస్తుంది అని అంటే ఫోర్త్ వన్ ఇట్ రెఫర్ టు శ్రీముఖ యాజ్ బలి. బలి. ఓకే, శ్రీముఖుడికి ఉన్న ఇంకొక పేరు ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి సిముఖుడు. సిముఖుడు అన్న శ్రీముఖుడు అన్న ఒకటే. అండ్ మొత్తం మనకి 18 పురాణాలు ఉంటే వాటిల్లో 4 పురాణాలలో శ్రీముఖుడి గురించి మెన్షనింగ్ ఉంది. దాంట్లో 4 పురాణాలలో శ్రీముఖుడిని 4 పేర్లతో పిలుస్తున్నాం. మత్స్య పురాణం రెఫర్ టు శ్రీముఖ యాజ్ సిసుక. వాయు పురాణంలో సింధుక అనే పేరుతో పిలుస్తాం. విష్ణు పురాణంలో బలిపుచ్చక అనే పేరుతో పిలుస్తున్నాం. భాగవత పురాణంలో బలి అనే పేరుతోటి పిలుస్తున్నాం. క్లియరా? yes ma'am. ఇవి యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేయాలి. మత్స్య పురాణం సిసుక, వాయు పురాణం సింధుక, విష్ణు పురాణం బలిపుచ్చక, భాగవత పురాణం బలి, శ్రీముఖ అన్న సిముఖ అన్న ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు శ్రీముఖుడి గురించి మనకు ఇన్ఫర్మేషన్ దేని ద్వారా తెలుస్తుంది? శ్రీముఖుడి గురించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు తెలుస్తోంది కదా, అది ఇప్పుడు మనం ఒకటేమో ఈ పురాణాలలో అతని పేరు ఇది, ఇతని పేరు అది అని చెప్పుకున్నాం, అవునా? అయితే మామూలుగా జనరల్ గా ఒకటి చెప్పండి ఫస్ట్ నాకు, ఏదైనా
మనకు తెలియని హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి? హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి చెప్పండి? యూజువల్ గా ఆర్కియలాజికల్ సోర్సెస్. ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే ఏమేమి వస్తాయి? గ్రంథాలు, కాయిన్స్ ఇలాంటివి మ్యామ్. వెరీ గుడ్. ఒకటి కాయిన్స్, ఇంకా శాసనాలు, అంటే ఇన్స్క్రిప్షన్సా? అంతేనా? ఇన్స్క్రిప్షన్సే కదా అంటాం శాసనాలు అంటే. Yes, ma'am. నెక్స్ట్ కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, తర్వాత మెటీరియల్స్ మేడం, ఎక్స్కవేషన్ మెటీరియల్స్ దొరుకుతాయి. ఎక్స్కవేషన్స్ లో బయటపడిన మెటీరియల్స్ అంటే లైక్ ఏమన్నా ఈ పాటరీ అట్లాంటివి అంటున్నారా? ఎస్ మ్యామ్. ఎక్స్కవేషన్స్. ఇంకా మెయిన్ సోర్స్ చెప్పట్లేదు. సీల్స్ లైక్ అట్లా ఏమన్నా ఉంటాయా మేడం? సరే, ఇన్స్క్రిప్షన్స్, సీల్స్ అనుకుందాం. ఇంకా ఇంకా అన్ని లిటరేచర్ రిలేటెడ్ మేడం ఏమన్నా? లైక్ లిటరేచర్ ఏమన్నా అప్పట్లో వాళ్ళు రాస్తారు. అది మెయిన్ సోర్స్. లిటరరీ సోర్సెస్. ఏం సోర్సెస్ ఉన్నాయి? లిటరరీ సోర్సెస్ అంటే బుక్స్ అండ్ రైటింగ్స్ ఉంటాయి కదా. సో ఆ కాలం నాటి లిటరరీ సోర్సెస్ ని చదివామనుకోండి, ఆ కాలం ఎట్లా ఉండింది అనేది మనకు తెలుస్తుంది. అవునా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి రామకృష్ణ ఉన్నాడు కదా, మీకు బాగా వినే ఉంటారు కదా పేరు. Yes, ma'am. తెనాలి రామకృష్ణుడు రాసినవి స్టోరీస్ చదివితే దాంట్లో అప్పుడు విజయనగర సామ్రాజ్యం ఎట్లా ఉండింది అనేది మీకు తెలీదా? తెలుస్తుంది కదా. శ్రీకృష్ణదేవరాయలు ఎట్లున్నాడు, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండింది అనేది తెలీదా మనకి ఆ స్టోరీస్ ద్వారా? అంటే ఎప్పుడైనా సరే ఆ రైటర్లు ఆ కాలం, ఆ సొసైటీ ఎట్లా ఉందో దానికి తగినట్టుగానే వాళ్ళ బుక్స్ కూడా ఉంటాయి. అవునా? అంతేనా Yes, కాదా? ma'am. సో లిటరరీ సోర్సెస్ కెన్ సర్వ్ యాజ్ బెస్ట్ సోర్స్ టు నో అబౌట్ ద కాంటెంపరీ కండిషన్స్ కదా అప్పటివి. అవునా కాదా? Yes, ma'am. సే ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు Yes, మనము ఈ రాజుల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క దాన్ని రెఫర్ చేస్తాం. ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు శ్రీముఖుడి గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చూస్తాము? శ్రీముఖుడికి సంబంధించినటువంటి కాయిన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తాం. ఫస్ట్ అదే చూద్దాం. మనకి శ్రీముఖుడికి సంబంధించి అంటే ఆయన టైము అని తెలిసేలాగా ఉన్న కాయిన్స్ మనకి ఎక్కడ బయటపడ్డాయి అంటే కోటిలింగాల అనే ఒక ఏరియాలో బయటపడ్డాయి. ఇక్కడ కోటిలింగాలలో శ్రీముఖుడి టైంకి సంబంధించిన కాపర్ కాయిన్స్ 14 కాయిన్స్ బయటపడ్డాయి. ఓకే, కాపరు 14 కాయిన్స్ శ్రీముఖుడి టైంవి ఎక్కడ బయటపడ్డాయి? కోటిలింగాలలో బయటపడ్డాయి అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ కాయిన్లు బయటపడ్డాయి. సరే, ఇవి శ్రీముఖుడివే అని మనకి ఎట్లా తెలుస్తోంది అని అంటే ఈ కాయిన్స్ మీద ఏం రాసింది? ఈ కాయిన్స్ మీద ఏం రాసింది అని అంటే చూడండి, సిరిచిముక. సిరిచిముక
సిరిచిముక శాతవాహన. సిరిచిముక శాతవాహన అనే పేర్లు రాయడం జరిగింది. ఇది చూడండి, ఇప్పుడు సిరిచిముక అనేది ఇట్ ఈస్ నియర్ టు శ్రీముఖ కాదా? అవునా కాదా? Yes, సో ma'am. కాయిన్స్ మీద సిరిచిముక శాతవాహన ఉన్నాయి అని అంటే అవి ఆయన టైం అనే కదా అర్థము. Yes, ma'am. అవునా? సో ఇవి కోటిలింగాలలో దొరికాయి అని అంటే కోటిలింగాల వరకు ఆయన ఎంపైర్ అనేది స్ప్రెడ్ అయింది అని అనుకోవచ్చా? Yes, ma'am. అండ్ ఇంకోటి ఏంటి, దీని మీద సింబల్స్, ఈ కాయిన్స్ మీద ఉన్న సింబల్స్ వచ్చేసి ఎలిఫెంట్ సింబల్ ఒకటి ఉంది. ఎలిఫెంట్ సింబల్ ఉందన్నమాట. అంటే ఏం తెలుస్తుంది మనకి అని అంటే అప్పుడు ఆ కాలంలో వాళ్ళు కాయిన్స్ మీద ఇట్లా సింబల్స్, తర్వాత వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకున్న టైటిల్స్ కానీ ముద్రించుకునే వాళ్ళు అనే విషయం మనకి అర్థమవుతుంది. అవునా కాదా? Yes, ma'am. ఎస్. సో కాయిన్స్ ద్వారా మనకు ఆ విషయం తెలుస్తుంది. సో ఫస్ట్ సోర్స్ అయిపోయింది. సెకండ్ ఏంటి? ఇన్స్క్రిప్షన్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ లో ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా చాలా హైలీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటది అని అంటే శ్రీముఖుడు హీస్ కాంటెంపరరీ టు ఎవరికి కాంటెంపరరీ అంటే వీళ్ళు ఎవరికి ఫ్యూడేటరీస్? Mauryans. ఓరియన్స్ లో ద గ్రేటెస్ట్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? అశోక్. Ashoka. హీఈస్ కాంటెంపరరీ టు అశోక ది గ్రేట్. ఎవరికి కాంటెంపరరీ అయినా శ్రీముఖుడు? Ashoka the Great. అశోక అనంగానే మనకి గుర్తొచ్చేది 13th రాక్ ఇన్స్క్రిప్షన్ గుర్తొస్తుంది. ఐడియా ఉందా మీకు? ఇది 13వ శిలాశాసనం అంటాం, వెరీ ఫేమస్ ఇది. ఈ 13th రాక్ ఇన్స్క్రిప్షన్ అశోకుడు వేయించిన చాలా ఇన్స్క్రిప్షన్స్ లో ఇది మోస్ట్ ఫేమస్ అన్నమాట. ఇందులో సరే ఇప్పుడు మనకి ఇది హౌ కెన్ దిస్ సర్వ్ యాజ్ సోర్స్ టు నో అబౌట్ శ్రీముఖ అంటే ఈ 13th రాక్ ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు ఏం చేశాడు అని అంటే తనకి ఫ్యూడేటరీస్ గా ఉన్న వాళ్ళ పేర్లని మెన్షన్ చేశాడు. అండ్ ఇన్ దట్ హీ మెన్షన్ ద నేమ్ శ్రీముఖ. ఏమని మెన్షన్ చేశాడు? శ్రీముఖుడు. ఓకే. అశోకుడు 13వ రాక్ ఇన్స్క్రిప్షన్ వేయించాడు. వాటిల్లో తన కింద ఫ్యూడేటరీస్ గా ఉన్న వాళ్ళ పేర్లన్నీ మెన్షన్ చేశాడు. ఆ పేర్లలో ఎవరి పేరుంది? శ్రీముఖుడి పేరు Srimuka. కూడా ఉంది. ఓకేనా? ఓకే. అండ్ శ్రీముఖుడి పేరు మాత్రమే కాకుండా ఈ శ్రీముఖుడి పేరు దగ్గర ఇంకొక మాట కూడా రాశాడు అశోకుడు. అదేంటి అనంటే రాయ అని. ఏమని? రాయ. సో డిసి సర్కార్ అనే ఒక హిస్టారియన్ ఏమని చెప్తాడు అంటే అకార్డింగ్ టు డిసి సర్కార్ ద టైటిల్ రాయ వాజ్ గివెన్ టు శ్రీముఖ బై ఎవరు? ఎవరిచ్చినట్టు Srimuka. మరి దీని అర్థం? By Ashoka. అశోక. అంతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అశోకుడికి కాంటెంపరరీ శాతవాహన కింగ్ ఎవరు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? శ్రీముఖుడు. శ్రీముఖుడి గురించి ఏ అశోకన్ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది? 13th రాక్ ఇన్స్క్రిప్షన్. 13th రాక్ ఇన్స్క్రిప్షన్ లో శ్రీముఖుడికి రాయ అనే టైటిల్ ఇచ్చిండేది ఎవరు? అశోక. శ్రీముఖుడికి రాయ అనే టైటిల్ అశోకుడు ఇచ్చాడు అనే విషయం కన్ఫర్మ్ చేస్తున్న హిస్టారియన్ ఎవరు? డిసి సర్కార్.
డిసి సర్కార్. ఓకేనా, క్లియర్ ఎస్ కదా? మ్యామ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి శ్రీముఖుడికి సంబంధించి అంటే, శ్రీముఖుడు ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ దగ్గర ఉన్నాం కదా, సో 13th రాక్ ఇన్స్క్రిప్షన్ కూడా శ్రీముఖుడి గురించి చెప్తోంది. 13th రాక్ ఇన్స్క్రిప్షన్ శ్రీముఖుడి గురించి చెప్తోంది. ఇప్పుడు ఇంకొక ఏ ఇన్స్క్రిప్షన్ శ్రీముఖుడికి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది అని అంటే, వెరీ 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 ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఈ శాతవాహన చాప్టర్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, చెప్పే ప్రతి ఒక్క పాయింట్ క్వశ్చన్ గా అడగదగ్గదే, అనవసరమైన ఒక్క ఎక్స్ట్రా పాయింట్ కూడా మనం చెప్పుకోవట్లేదు. సో కాబట్టి ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ యాజ్ ప్రాబబుల్ క్వశ్చన్. ఓకేనా, ఇది వస్తుందా అది రాదు అనేది లేదు, ఏదైనా అడగచ్చు. అడగనిది మనం ఒక్క ముక్క కూడా చెప్పుకోం. ఇంత ఉంటదా కంటెంట్ అంటే ఉంటుంది అంతే. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ దట్ స్పీక్స్ అబౌట్ శ్రీముఖ ఈస్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? చెప్పండి. ఇన్స్క్రిప్షన్. నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ అనేది వేసిండేది ఎవరు అనంటే ఒక లేడీ, ఆమె పేరు దేవి నాగానిక. ఏం పేరు ఆమె పేరు? దేవి నాగానిక. దేవి నాగానిక అనే లేడీ వేయించిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, యాక్చువల్ గా ఇప్పుడు దేవి నాగానిక నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏ పర్పస్ తో వేయించింది అంటే, అసలు వాట్ డస్ దిస్ ఇన్స్క్రిప్షన్ టెల్ అబౌట్ అంటే, ఇది శ్రీముఖుడి గురించి కాదు, ఇట్ ఈస్ అబౌట్ శాతకర్ణి 1. మనకి 3వ రాజు ఉన్నాడు చూడండి క్రోనాలజీలో, శ్రీముఖుడి తర్వాత కన్హా కదా, కన్హా తర్వాత ఎవరు? శాతకర్ణి 1 మేడం. శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి. ఈ శాతకర్ణి 1కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో ఉంటది. కానీ మనం దీనిని శ్రీముఖుడి దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, దిస్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ రెఫర్స్ టు శ్రీముఖ యాజ్ ఏమని ఉంటది అని అంటే, తెలుగులో రాయనా ఇది ఒక్క లైన్, రాయసిముఖ శాతవాహన సిరిమతో. ఏమనుంది ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో శ్రీముఖుడి గురించి? రాయసిముఖ శాతవాహన సిరిమతో. అంటే సింపుల్ గా చెప్పాలంటే, రాయ ఇది ఆల్రెడీ మీకు తెలిసిందాక చెప్పాను, సిముక శ్రీముఖుడు, శాతవాహన వంశానికి చెందిన సిరిమతో. సిరిమతో అంటే ఇందాక అశోక ద గ్రేట్ అన్నామే, అట్లా అంటే లైక్ బాగా రిచెస్ట్ వెల్దీ అట్లా. రాయసిముఖ శాతవాహన సిరిమతో అని శ్రీముఖుడిని ఏ ఇన్స్క్రిప్షన్ లో వర్ణించడం జరిగింది? నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో. అది వేసిండేది ఎవరు? దేవి నాగానిక. కానీ యాక్చువల్ గా ఆ ఇన్స్క్రిప్షన్ ఎవరి గురించి? శాతకర్ణి 1 గురించి. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ, ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ప్రాకృత్ లాంగ్వేజ్ లో వేయబడిన ఇన్స్క్రిప్షన్. ఏ లాంగ్వేజ్? ప్రాకృత్ లాంగ్వేజ్ లో. ఇక్కడ మనం చూస్తేనే అర్థమవుతుంది కదా, రాయ సిముక అని ఉంది. సిముక అనేది ప్రాకృత్ అని పైన చెప్పుకున్నాం కదా మనం. రాయసిముఖ శాతవాహన సిరిమతో అని చెప్పి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో దేవి నాగానిక శ్రీముఖుడిని అనడం జరిగింది. ఓకే, కానీ దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అబౌట్ శాతకర్ణి 1. మరి శ్రీముఖుడి గురించి ఈమె ఎందుకు చెప్పింది ఇన్స్క్రిప్షన్ లో అని అంటే, షీఈ్ నన్ అదర్ దాన్, ఈ దేవి నాగానిక అసలు శాతకర్ణి 1 గురించి ఎందుకు వేసింది ఇన్స్క్రిప్షన్ అంటే, ఈమె వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1 కాబట్టి, శాతకర్ణి 1 యొక్క భార్య ఎవరు? దేవి
పేరేంటి ఆమె పేరు? దేవి నాగానిక. ఏవి నాగానిక. వాళ్ళ ఆయన శాతకర్ణి 1 సాధించిన గొప్ప గొప్ప విజయాలు, విక్టరీస్ అన్నిటి గురించి పొగుడుతూ నాణెఘాట్ ఇన్స్క్రిప్షన్ ని వేయించింది. ఓకే, ఇంతవరకు బానే ఉంది. వాళ్ళ హస్బెండ్ కాబట్టి ఆయన గురించి పొగుడుతూ వేసింది. మరి శ్రీముఖుడి గురించి ఎందుకు రాసింది ఈమె? వై డిడ్ షీ మెన్షన్ అబౌట్ శ్రీముఖ? ఎందుకంటే శాతకర్ణి 1 అంటే ఎవరో కాదు, సన్ ఆఫ్ శ్రీముఖ కాబట్టి. అంటే ఈమె ఏమవుతుంది శ్రీముఖుడికి? వైఫ్. శ్రీముఖుడికి ఏమవుతుంది? కోడలు అవుతుంది. కొడుకు వైఫ్ కదా, డాటర్ ఇన్ లా. అంతేనా? Yes, ma'am. వాళ్ళ మామయ్య గురించి, శ్రీముఖుడిని గురించి పొగుడుతూ రాయసిముఖ శాతవాహన శ్రీమతో మా మామయ్య, ఆయన కొడుకు శాతకర్ణి 1, ఆయన చాలా గొప్పవాడు, వీరుడు, సూర్యుడు అంటూ పొగుడుతూ ఏ ఇన్స్క్రిప్షన్ ని వేసింది ఈమె? నానఘాట్ ఇన్స్క్రిప్షన్. ఏ లాంగ్వేజ్ లో వేసింది? ప్రాకృత్. ఎవరు వేశారు? దేవి నాగానిక. దేవి నాగానిక హస్బెండ్ ఎవరు? శాతకర్ణి 1. శాతకర్ణి 1 వాళ్ళ ఫాదర్ ఎవరు? శ్రీముఖ. శ్రీముఖ. శ్రీముఖుడి కాయిన్స్ ఎక్కడ దొరికాయి? కోటిలింగాల. కోటిలింగాలలో దొరికిన కాయిన్స్ మీద ఏమని రాసింది? శ్రీచిముఖ శాతవాహన. శ్రీచిముఖ శాతవాహన అని రాసింది. శ్రీముఖుడికి రాయ అనే టైటిల్ ఇచ్చింది ఎవరు? లోకుడు. ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంది? 13th రాక్ ఇన్స్క్రిప్షన్. అది కన్ఫర్మ్ చేసిన హిస్టారియన్ ఎవరు? డిసి సర్కార్. డిసి సర్కారియా. డిసి సర్కార్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. కోటిలింగాలతో పాటి ఈయన కాయిన్స్ కొండాపూర్ లో కూడా దొరికాయి. కొండాపూర్, కోటిలింగాలు ఈ 2 చోట్ల దొరికాయి. ఓకే, సో శ్రీముఖుడు అంటే కాయిన్స్ అయిపోయాయి, ఇన్స్క్రిప్షన్లు అయిపోయాయి. అంతేనా? ఇంక ఈయన దగ్గర మనం చెప్పుకోవడానికి ఇంకా వేరే పాయింట్స్ ఏం లేవు, లిటరరీ సోర్సెస్ అట్లాంటివి ఏం లేవు. కాకపోతే ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలి మనము అంటే, ఈయన యాక్చువల్గా జైన్. ఓకే, ఈ ఫాలోడ్ ఏం రిలీజియన్? జైన్ రిలీజియన్. లేటర్ కన్వర్టెడ్ టు వైదిక రిలీజియన్. వైదిక లేదా హిందూ. వైదిక మతం అన్నా హిందూ మతం అన్నా ఒకటే. సో ఫస్ట్ జైన్ గా ఉండి తర్వాత హిందూగా కన్వర్ట్ అయ్యాడు అనమాట. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే, వెన్ హీ వాజ్ జైన్, ఆయనకు ఒక గురువు ఉంటాడు కదా, ఉంటాడా ఉండడా? జైన గురువు శ్రీముఖుడికి. ఆయన పేరేంటి అంటే కాలకసూరి. ఆయన పేరు కాలకసూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి. విమలాదిత్య త్రికాల యోగి యాక్చువల్గా ఆయన పేరు, కానీ షార్ట్ కట్ లో ఆయన ఏమంటాము? కాలకసూరి అంటాం. ఓకే, ఏం చెప్తున్నాం ఇప్పుడు? ఫస్ట్ యాక్చువల్ గా ఆయన ఎవరు? he followed which religion? Jain. Later he converted into Hinduism. But when he was Jain, ఆయన ఎవరి డిసిపుల్ గా ఉన్నాడు అంటే విమలాదిత్య త్రికాల యోగి, లేదా అతనికి ఇంకో పేరేంటి? కాలకసూరి. ఓకే, సో ఇది శ్రీముఖుడి గురించి. సో ఇప్పుడు మీరు రివిజన్ చేయాలంటే సింపుల్ గా షార్ట్ నోట్స్ ఎట్లా చేసుకుంటారు? జస్ట్ ఇట్లా పెట్టుకోండి, శ్రీముఖ అని రాసుకోండి. నెంబర్ 1 కింగ్ పేరేంటి? శ్రీముఖ. ఓకే, శ్రీముఖుడి దగ్గర మళ్ళీ అన్ని చదవకుండా సింపుల్ గా ఏం రాయాలి? కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్,
జైనిజం. ఇంతే. కాయిన్స్ దగ్గర ఏం రాయాలి? కోటిలింగాల, కొండాపూర్, కాపరు 14, నేమ్ ప్రింట్ అయి ఉంటది ప్లస్ ఎలిఫెంట్ సింబల్. అంతేనా? అంతేనా కాదా పాయింట్స్? ఎస్ మ్యామ్. ఇన్స్క్రిప్షన్స్ దగ్గర ఏమేమి వస్తాయి? 13th రాక్, నానెఘాట్. 13th రాక్ అంటే అశోక. అశోక అనగానే రాయ గుర్తు రావాలి, ఇచ్చాడు అని చెప్పి. అంతేనా? డిసి సర్కార్ అయిపోయింది. నానెఘాట్ అనగానే నాగానిక, శాతకర్ణి 1, రాయసిముక, శాతవాహన, సిరిమతో, ప్రాకృత్. అయిపోయిందా? జైనిజం అనగానే ఆయన గురువు పేరు గుర్తు రావాలి, కాలకసూరి ఆర్ విమలాదిత్య త్రికాల యోగి. అంతేనా? ఇంకేమైనా మిస్ అయ్యామా? శ్రీముఖుడు అంటే ఏం లేదు కదా. రివిజన్ అంటే ఇంతే. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ నోట్స్ అంతా చదవకూడదు, జస్ట్ యూ షుడ్ గో త్రూ దిస్ అంతే. ఇది చూస్తే మీకు గుర్తొస్తుందా, గుర్తురాదా? ఎస్ మ్యామ్. అంతే. టైం సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా మనము ఒకరు కాదు, ఒక శ్రీముఖుడే కాదు, ఇంక ఇట్లాంటి వాళ్ళు 30 మంది ఉన్నారు. మళ్ళీ పోనీ అట్లా ఉత్త శాతవాహనులు కాదు, మళ్ళీ ఇక్ష్వాకులు ఉన్నారు, వీళ్ళ తూర్పు చాళుక్యులు అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు మనకి. ఇంత కంటెంట్ వస్తుంది. పోనీ అట్లా కూడా అనుకున్నా అది అయ్యేది ఉత్త ఏన్షియంట్ ఆంధ్రానే. ఆ లెక్కన మళ్ళీ మనకి మిడివల్ ఆంధ్ర ఉంది, మోడర్న్ ఆంధ్ర ఉంది. ఎన్నని చదువుతారు? అన్నీ చదవలేరు. యాక్చువల్గా ఇంతకన్నా కూడా తక్కువ చేయాలి మనం షార్ట్ నోట్స్. అర్థమైందా? ప్రాక్టికల్ గా ఎగ్జామ్ ముందు మీకు రివిజన్ చేసే టైం ఉండదు అన్ని. కాబట్టి ఇంత షార్ట్ నోట్స్లు పెట్టుకుంటే తప్ప మీరు చెయ్యలేరు. ఓకే, నెక్స్ట్ రాజుకి వెళ్ళిపోదాం. సెకండ్ ఆయన పేరేంటి చెప్పండి? మ్యామ్ ఒక డౌట్ మేడం. చెప్పండి. మేడం కాయిన్స్లో 14 కాయిన్స్ అంటే కాపర్ కాయిన్స్ అని చెప్పారు కదా మేడం. అవి రెండు కొండాపూర్ అండ్ కోటిలింగాల బోత్ ప్లేసెస్లో దొరికాయని రాయాలా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. అవును, 2 చోట్ల దొరికాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అంతేనా డౌట్? మ్యామ్ యాక్చువల్గా 14 కాయిన్స్ అని రాసుకున్నాం మేడం. అండ్ కాపర్ కాయిన్స్ గురించి రాసుకోలేదు, దానికోసం కన్ఫర్మేషన్ కోసం అడిగాను. లేదు, దొరికాయి, 2 చోట్ల దొరికాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. 2 కూడా తెలంగాణవే, గుర్తుపెట్టుకోండి. కోటిలింగాల కానీ కొండాపూర్ కానీ 2 తెలంగాణ ఏరియా, ఆంధ్ర కాదు. ఓకే మ్యామ్. ఒకటి సంగారెడ్డి, ఇంకోటి జగిత్యాల, 2 తెలంగాణ ఏరియా అవి. ఓకేనా? సెకండ్ కింగ్కి వెళ్ళిపోదామా? సెకండ్ ఆయన పేరేంటి? కృష్ణ లేదా కన్హా. కన్హా లేదంటే కృష్ణ. కన్హుడు కదా. ఈ కన్హుడు ఎవరు? మామూలుగా అయితే ఇందాక ఏమని చెప్పుకున్నాము? శ్రీముఖుడి కొడుకు పేరేంటి? నాన్నగారి దగ్గర చెప్పాను, శాతకర్ణి 1 మేడం. మరి ఈ కన్హుడు ఎవరు అని అంటే బ్రదర్ ఆఫ్ శ్రీముఖ. ఎందుకంటే శ్రీముఖుడు చనిపోయే టైంకి శాతకర్ణి 1 ఇంకా చిన్న పిల్లోడు, కాబట్టి కన్హుడు రాజయ్యాడు. ఓకే, శ్రీముఖుడి తర్వాత ఎవరు రాజయ్యారు? శ్రీముఖుడి బ్రదర్ అయిన కన్హా రాజయ్యాడు. ఓకేనా? ఈయన టైంలో వీళ్ళ ఎంపైర్ మహారాష్ట్రలో నాసిక్ వరకు స్ప్రెడ్ అయింది. నాసిక్ వరకు ఎంపైర్
ఎక్స్పాండ్ అయింది. ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అయింది? నాసిక్ వరకు. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే హీ ఇష్యూడ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని ఇష్యూ చేశాడు ఎవరు? కన్హుడు. సో వీ కెన్ గెట్ టు నో దట్ నాసిక్ ఆయన రూలింగ్ కింద ఉండింది అని. అంతే కదా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనిస్తే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కన్హుడు ఏ ఇన్స్క్రిప్షన్ వేయించాడు అని చెప్తున్నాము? నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్. శ్రీముఖుడు దగ్గర 2 ఇన్స్క్రిప్షన్లు చూసాం. ఒకటి 13th రాక్, ఇంకోటి నానెఘాట్. సో 13th రాక్ వేయించిండేది ఎవరు? అశోక. నానెఘాట్ వేయించిండేది ఎవరు? దేవి నాగానిక. ఇప్పుడు ఆ 2 శ్రీముఖుడి గురించి చెప్తున్నాయి కానీ శ్రీముఖుడు వేశాడా? No. వేయలేదు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే శాతవాహన కింగ్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్స్క్రిప్షన్ వేయించిన రాజు ఎవరు? కన్హా. అదే పాయింట్. ఫస్ట్ టైం ఏ శాతవాహన రాజు ఒక ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేశాడు అని అంటే ఎవరు? కన్హా. ఏ ఇన్స్క్రిప్షన్ అది? నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకేనా? ఎందుకు అంటే దేవి నాగానిక కూడా శాతవాహననే కదా అని అంటే ఒకటి వచ్చేసి ఆమె కింగ్ కాదు, కింగ్ వైఫ్. పోనీ అట్లా అనుకున్నా అది కూడా కన్సిడర్ చేద్దాము అని అనుకున్నా కూడా దేవి నాగానిక ఆ ఇన్స్క్రిప్షన్ ని వేసిండేది శాతకర్ణి వన్ టైంలో వేసింది. కానీ శ్రీముఖుడి గురించి చెప్పింది అంతే. అంటే కన్హా తర్వాత వచ్చే శాతకర్ణి వన్ టైంలో ఆమె ఇన్స్క్రిప్షన్ వేసింది. కానీ అంతకన్నా ముందు కన్హా నాసిక్ ఇచ్చేసాడు కదా, నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో హూ వాస్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు లెవీ ఇన్స్క్రిప్షన్ అంటే ఆన్సర్ ఏంటి? కన్హా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్లా మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో క్వశ్చన్స్ ఏవైనా ఫస్ట్ లాస్ట్ ఏదన్నా స్పెషల్ గా ఉంటే, ఇప్పుడు మనం ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్పుకున్నాం, అందరి టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతే, ఒకరి టైంలో తప్ప అని. కుంతల శాతకర్ణి టైంలో సాంస్క్రిట్ అని. సో అట్లా ఏదన్నా కొంచెం తేడాగా ఉన్నా లేదా ట్రాన్సిషన్ ఉంటది, అంటే ఎవరి టైంలో ఎక్కడి నుంచి ఏ ప్లేస్ ఎవరి కంట్రోల్లోకి పోయింది, ఎవరితో యుద్ధాలు జరిగాయి, దాంట్లో ఎవరు గెలిచారు, ఏ ఇన్స్క్రిప్షన్ ఎవరేశారు, ఇట్లాంటివి అడుగుతారు. సంథింగ్ ఏదైనా ఒక చిన్నదన్నా తేడాగానో స్పెషల్ గానో ఉండాలి. ఓకేనా? సో అట్లా ఫస్ట్ టైము ఇన్స్క్రిప్షన్ వేసిండేది ఎవరు శాతవాహనాలలో? కన్హుడు. ఓకే. అండ్ హీ ఆల్సో కన్స్ట్రక్టెడ్, కన్హా దగ్గర రెండో పాయింట్ ఏంటి అంటే హీ ఆల్సో కన్స్ట్రక్టెడ్ కన్హేరి అండ్ నాసిక్ విహారాస్. మీకు ఇవి ఐడియా ఉన్నాయా? చైత్య విహార అంటే ఏంటి అని? చైత్యాలంటే విహార అంటే ఏంటని తెలుసా? బుద్ధిజం. బుద్ధిజం రిలేటెడే. చైత్యం అంటే ఏంటి, విహారం అంటే ఏంటి? చైత్య అంటే మండపం మేడం, మండపం అని. చైత్య మీన్స్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. చైత్య అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్, అంటే పూజ గది లాంటిది. బుద్ధుడి రిలేటెడ్ ఏదైనా ధ్యానం మెడిటేషన్ అట్లా చేసుకోవడానికి ఉండే ప్లేస్ ఏమంటారు? చైత్య అంటారు. విహార అనేది డ్వెల్లింగ్ ప్లేస్ మీన్స్ ఒక గెస్ట్ హౌస్ లాగా అట్లా అనుకోవచ్చు. అంటే ఈ బౌద్ధ భిక్షుస్ ఉంటారు కదా, బౌద్ధ భిక్షులు, వాళ్ళు ఉండడానికి ఒక ప్లేస్ లాంటిది, ఒక గెస్ట్ హౌస్ లాంటిది. ఓకే. సో వాళ్ళు ఉండడం కోసం అని చెప్పి కన్హేరి అనే ఊర్లో, కన్హుడి పేరు మీదనే ఇది కన్హేరి వచ్చింది, నాసిక్ కన్హేరిలో విహారాలను కట్టించాడు. ఎవరు? నాసిక్ కన్హేరిలో బౌద్ధ విహారాస్ ని కట్టించిండేది ఎవరు?
కన్హ. 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 ఓకే, అండ్ he even appointed an officer called Mahamatra. మహామాత్ర అనే అనే ఒక పదవిని, ఒక ఒక పోస్ట్ ని క్రియేట్ చేశాడు. ఫర్ వాట్ అంటే టు స్ప్రెడ్ బుద్ధిజం. ఈ మహామాత్ర డ్యూటీస్ ఏంటి అంటే బుద్ధిజం ని స్ప్రెడ్ చేయడం కింగ్డమ్ అంతా. ఓకే, హీ అపాయింటెడ్ మహామాత్ర టు స్ప్రెడ్ బుద్ధిజం. సో బుద్ధిస్ట్ల కోసమని ఏం చేశాడు ఈయన, కన్హేరి నాసిక్ లో విహారాలు కట్టించాడు. అండ్ బుద్ధిజం స్ప్రెడ్ కోసం అని చెప్పి మహామాత్రాస్ ని అపాయింట్ కూడా చేశాడు. ఓకే, కాకపోతే ఈయన టైంలో ఇంకొక, అంటే ఇప్పుడు ఇదంతా బుద్ధిజం రిలేటెడ్, కానీ హిందూయిజం రిలేటెడ్ ఇంకోటి ఏం జరిగింది అంటే ఇతని టైంలోనే ఆంధ్రాలోకి భాగవత మతం ఎంటర్డ్. భాగవత మతం అంటే భాగవతం అనే రిలీజియన్ ఎంటర్డ్ ఆంధ్ర. అంటే ఎంటర్డ్ ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఈ మతంని ఫాలో అవ్వడము అనే పద్ధతి ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ శాతవాహన కాలం. కన్హ. ఓకే, యాక్చువల్గా భాగవత మతం అంటే నథింగ్ బట్ ప్రేయింగ్ లార్డ్ కృష్ణ, కృష్ణుడికి పూజ చేయడం. భగవంతుడు కృష్ణుడు, ఆయనకు సంబంధించిండేది కాబట్టి భాగవతం అంటాం అనమాట. సో లార్డ్ కృష్ణాని పూజించడము అనేది ఒక సపరేట్ మతంగా ఆల్రెడీ మొదలయ్యింది. అది యాక్చువల్గా నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది. నార్త్ ఇండియాలో మీకు పుష్యమిత్ర శుంగ అని ఐడియా ఉన్నాడా? ఈయన పుష్యమిత్ర శుంగ అని ఒక రూలర్ ఉన్నాడు, ఇతని టైంలో స్టార్ట్ అయింది. బట్ ఇది ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యిండేది ఎవరి టైంలో? కన్హ. ఆంధ్రాలోకి ఏ శాతవాహన కింగ్ టైంలో ఎంటర్ అయింది? కన్హ టైం. కన్హ టైంలో. అంతే, కన్హుడి గురించి ఇంతే పాయింట్స్. సో ఇప్పుడు కన్హ అంటే కన్హ గురించి చెప్పండి ఒకసారి. షార్ట్ నోట్స్ ఏమేమి వస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటి? బ్రదర్ ఆఫ్ శ్రీముఖ. బ్రదర్ ఆఫ్ శ్రీముఖ. ఇంకా నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ది కదా, ఫస్ట్ కింగ్ ఇది. తర్వాత మళ్ళీ నాసిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ నాసిక్కే ఇంకోటి కూడా, నాసిక్ ఇంకా కన్హేరి, ఈ రెండు చోట్ల విహారాస్. ఆ తర్వాత భాగవత రిలీజియన్. అంతేనా? అంతే కదా కన్హుడు అంటే. మహామాత్ర ఒకటి ఉంది, ఇక్కడే పెట్టేసుకోండి, బుద్ధిజం రిలేటెడ్ మహామాత్ర. ఇప్పుడు ఇంకా షార్ట్ కట్ చూడండి, ఏం చేయొచ్చు? కన్హుడు అనంగానే మనకు ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని అంటే శ్రీముఖుడి బ్రదర్ ఎట్లయినా గుర్తొస్తుంది. సో ఒక ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ బుద్ధిజము, నెక్స్ట్ భాగవతం, ఇంతే. అంతేనా? బుద్ధిజం అన్నప్పుడు విహారాలు వస్తాయి, మహామాత్ర వస్తాడు, రైట్? అంతే. సో మళ్ళీ షార్ట్ కట్ అంటే కన్హ అనగానే ఏం గుర్తు రావాలి? ఇన్స్క్రిప్షన్, బుద్ధిజము, భాగవతం. ఇన్స్క్రిప్షన్ అనగానే నాసిక్, బి అంటే బుద్ధిజం అనగానే బుద్ధిజం కింద 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటది? ఒకటి 2 విహారాలు, ఒకటి నాసిక్, 2 కన్హేరి, ఇంకోటి మహామాత్ర. నెక్స్ట్ భాగవత మతం ఆంధ్రాలోకి ఎంటర్ అయింది. అంతే, అయిపోయిందా? కన్హ సింగిల్ లైన్ లోకి వచ్చేసింది మొత్తం కంటెంట్.
సో ఇప్పుడు మీరు శ్రీముఖుడు కన్హా కలిపి అయినా మీరు జస్ట్ ఒక 1 minute కూడా పట్టదు రివిజన్ కి, అంతేనా? ఇద్దరు రాజులు అయిపోయారు, కరెక్టా? వెళ్ళిపోదామా థర్డ్ కింగ్ దగ్గరికి? ఎస్ మ్యామ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థర్డ్ రూలర్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. థర్డ్ రూలర్ ఎవరు? శాతకర్ణి 1. శాతకర్ణి 1. ఇక్కడి నుంచి వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా శాతకర్ణి 1 దగ్గర నుంచి ఎందుకు అనంటే, మీరు పైన చూస్తే శ్రీముఖుడి దగ్గర 13th రాక్ ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు ఏమని చెప్పాడు శ్రీముఖుడి గురించి? రాయా అనే టైటిల్ ఇచ్చి రాయ అన్నాడు, ఓకే. కానీ అతను ఎవరన్నాడు? తన ఫ్యూడేటరీగా చెప్పాడా లేదా? తన ఫ్యూడేటరీ అన్నాడు కదా శ్రీముఖుడిని. ఎస్ మ్యామ్. సో శాతవాహన అనేది ఒక సపరేట్ వంశంగా మొదలైందా? శ్రీముఖుడి టైంలో ఒక ఇండిపెండెంట్ రూలర్ గా ఉన్నాడా ఆయన? లేదు కదా. శ్రీముఖుడి టైంలో, కన్హా టైంలో కూడా స్టిల్ వాళ్ళు మౌరియన్స్ కి ఫ్యూడేటరీస్ గానే ఉన్నారు. మరి ఇండిపెండెంట్ రూలర్, ఇండిపెండెంట్ డైనాస్టీగా స్టార్ట్ అయ్యిండేది ఎవరితోటి అంటే శాతకర్ణి 1 నుంచి, ఓకేనా? ఇంకా వాళ్ళు నో మోర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌరియన్స్ అనేది ఎవరితో మొదలైంది? శాతకర్ణి 1. శాతకర్ణి 1. ఇది మీకు చిన్న ఊరికే ఒకటి ఆలోచించండి. వీళ్ళ మూల పురుషుడు ఎవరని చెప్పుకున్నాం? కీ పర్సన్ శాలివాహనుడు లేదా శాతవాహనుడు అని చెప్పుకున్నామా? కాబట్టి అంటే ఈయన ఇండిపెండెంట్ గా వాళ్ళ డైనాసిటీని మొదలు పెడుతున్నాడు కాబట్టి వాళ్ళ మూల పురుషుడు కీ పర్సన్ యొక్క పేరు కలిసి వచ్చేలాగా శాతకర్ణి అని పెట్టుకున్నాడు. చూడండి, మొట్టమొదటి శాతకర్ణి ఈయననే. ఆ తర్వాత ఇంకా శాతకర్ణి 2 వచ్చాడు, గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, అట్లా చాలా మంది శాతకర్ణులు ఉన్నారు. కానీ మొట్టమొదటి శాతకర్ణి ఎవరు? శాతకర్ణి 1. ఈయననే ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఈయన ఒక ఇండిపెండెంట్ గా, ఇంకా నేను ఎవరి కింద లేను, మన వంశం మనది, మనం గ్రేట్ అని చెప్పుకోవడానికి అన్నట్టు ఈయన మూల పురుషుడి పేరు కలిసి వచ్చేలాగా శాతకర్ణి 1 అని పెట్టుకున్నాడు. సో మీకు క్వశ్చన్, ఎవరి టైం నుంచి ఇండిపెండెంట్ గా శాతవాహనాస్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు అని అడిగితే ఈజీగా ఏమని పెట్టేయాలి? శాతకర్ణి 1. శాతకర్ణి 1 అని పెట్టేయాలి, ఓకేనా? అండ్ మనము శ్రీముఖుడికి కొన్ని పేర్లు చెప్పుకున్నాం, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క పేరు ఉంది అని కదా. అట్లా మత్స్య పురాణం రెఫర్స్ టు శాతకర్ణి 1 యాజ్ మల్లకర్ణి. ఏమని పిలుస్తుంది? మల్లకర్ణి లేదంటే మహాన్ అని పిలుస్తుంది. ఏమంటది మత్స్య పురాణము? మల్లకర్ణి లేదా మహాన్ అనే పేర్లు ఎవరికి ఉన్నాయి? శాతకర్ణి 1 కున్నాయి. ఓకే, ఈ శాతకర్ణి 1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, హీ ఎక్స్పాండెడ్ ఎంపైర్ త్రూ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. దేని ద్వారా? మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే పెళ్లి చేసుకొని. అలయన్స్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. మ్యాట్రిమోనియల్ అంటే పెళ్లి ద్వారా కుదిరిన ఫ్రెండ్షిప్ వల్ల ఈయన ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేశాడు. ఎట్లా? అది ఏం జరిగింది అనంటే,
ఒక రాజ్యం ఉంది, దాని పేరు రఠిరులు అంటారు. రఠిరులు రఠిరులు అనే రాజ్యం యొక్క రాజు కింగ్ పేరు వచ్చేసి త్రణకైరో. ఆయన పేరు త్రణకైరో. ఓకే, ఈ త్రణకైరో యొక్క డాటరే మన దేవి నాగానిక. దేవి నాగానిక గుర్తుంది కదా, నానఘాట్. ఎస్ మ్యామ్. ఈ త్రణకైరో డాటరే దేవి నాగానిక. సో ఈమెను ఈ శాతకర్ణి 1 పెళ్లి చేసుకొని త్రణకైరో యొక్క హెల్ప్ తీసుకొని ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేశాడు. ఓకేనా? సో ఎక్కడి దాకా ఎక్స్పాండ్ చేశాడు అనంటే చాలా ఏరియాస్ ని కవర్ చేశాడు ఈయన. యాక్చువల్ గా వాటిల్లో అన్నిట్లోకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే హీ డిఫీటెడ్ ఇందాక మనం పైన ఒక పేరు చెప్పుకున్నాం, పుష్యమిత్ర శుంగ అని, గుర్తుందా? భాగవత మతం దగ్గర చెప్పుకున్నాం. పుష్యమిత్ర శుంగాని ఓడించి, పుష్యమిత్ర శుంగ వాజ్ రూలర్ ఆఫ్ ఉజ్జయిని ఉంది కదా, ఉజ్జయిని రూలర్ పుష్యమిత్ర శుంగ. ఈ పుష్యమిత్ర శుంగాని ఓడించి ఉజ్జయినిని ఆక్యుపై చేశాడు. ఆక్యుపైడ్ బై శాతకర్ణి 1. ఓకేనా? అర్థమైందా? ఈయన ఎవరిని డిఫీట్ చేశాడు? పుష్యమిత్ర శుంగాని డిఫీట్ చేసి ఏం ఆక్యుపై చేసుకున్నాడు? ఉజ్జయినిని. సో ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అనంటే పుష్యమిత్ర శుంగ ఈ శాతకర్ణి 1 ఉన్నాడు కదా, శాతకర్ణి 1 కాయిన్స్ మీద ఉజ్జయిని సింబల్ ఉన్నటువంటి గుర్తులున్నాయి. ఉజ్జయిని సింబల్ ఉంది. శాతకర్ణి 1 టైంలో దొరికిన కాయిన్స్ మీద ఏం సింబల్ ఉంది? ఉజ్జయినికి ఇట్లా ఎంట్రన్స్ లాగా ఒక ఎంబ్లం లాగా ఉంటది కదా, ఆ సింబల్ ఉంది. ఎవరి కాయిన్స్ పైన? శాతకర్ణి 1 వేయించిన కాయిన్స్ పైన. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఈయన ఉజ్జయినిని గెలుచుకున్నాడు అని అర్థమవుతుంది. ఎవరిని ఓడించి? పుష్యమిత్ర శుంగాని ఓడించి. ఓకే, సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈయన సరే, ఇప్పుడు ఈయన ఒకటి గెలుచుకున్నాడు కదా. జనరల్ గా యూజువల్ గా రాజులు ఏదన్నా ఒకటి చేసి ఒకటి గెలవంగానే ఏం చేస్తారు? ఆ హ్యాపీనెస్ లో ఇన్స్క్రిప్షన్స్ బాగా మంచిగా గిఫ్ట్స్ అవి ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వరా? తెలియదు. సో ల్యాండ్ డొనేషన్స్ టు బ్రాహ్మణులకు భూదానాలు చేసిన ఫస్ట్ శాతవాహన కింగ్. ల్యాండ్ ను బ్రాహ్మిన్స్ కి డొనేట్ చేయడము అనే సాంప్రదాయం అనే పద్ధతిని మొదలుపెట్టిన మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు? శాతకర్ణి 1. ఓకే, ఈయన ఏం చేస్తాడు అనంటే, ఇప్పుడు దానాలు జనరల్ గా ఎప్పుడు చేస్తారు? ఏదైనా పూజలు అట్లా చేసేటప్పుడు చేస్తారు కదా. సో ఈయన చాలా యజ్ఞాస్ అండ్ యాగాస్ చేశాడు. యజ్ఞాలు చేయడం జరిగింది. యాక్చువల్ గా
మీకు యజ్ఞాలలో ఇవి విన్నారా? అశ్వమేధ అని అట్లా రాజసూయ. ఒక గుర్రం వదులుతారు. ఎస్ మ్యామ్. అశ్వం అంటే గుర్రం కదా, ఆ గుర్రంకి ఒక నోట్ తగిలిచ్చి వదిలేస్తారు దాన్ని. ఆ గుర్రం ఎంత ఏరియా అంత పరిగెత్తే అదంతా ఆ రాజు కిందికే పోతుంది. కాదని ఆ గుర్రం ఆపి అడ్డగించిన వాళ్ళతోటి ఈ రాజు యుద్ధం చేసి గెలిస్తే తీసుకుంటాడు, ఓడిపోతే ఇచ్చేస్తాడు. అంతేనా? సో అట్లాంటి అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం, రాజసూయ, అగ్నిదేయ, దసరాత్ర, ఇట్లా ఏవో రకరకాల యాగాలు. వీటి పేర్లు ఏం అవసరం లేదు, ఎన్నెన్ని అని కూడా ఉంటాయి, అవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు, ఈయన ఏం చేశాడు? యజ్ఞాలు యాగాలు చేశాడు. సో యజ్ఞాలు యాగాలు చేసిన మొట్టమొదటి శాతవాహన కింగ్ కూడా ఈయననే. ఫస్ట్ శాతవాహన కింగ్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్. పైన ఎవరైనా చేసినట్టు గుర్తుందా? చెప్పానా మీకు? శ్రీముఖుడు గాని కన్హుడు గాని? లేదు మ్యామ్. లేదు. ఈయన యజ్ఞాలు యాగాలు చేయడము, డొనేషన్స్ ఇవ్వడము, దానాలు ఇవ్వడము. సో ఫస్ట్ యజ్ఞాలు యాగాలు చేసిన శాతవాహన కింగ్ అన్నా శాతకర్ణి వన్నే. ఫస్ట్ బ్రాహ్మణులకు భూదానాలు, ల్యాండ్ డొనేషన్స్ చేసిండేది ఎవరు అన్నా? ఎవరు? శాతకర్ణి. శాతకర్ణి వన్. ఓకేనా? క్లియరా? ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు వరకు ఈయన గెలిచినది చెప్పాం. ఎవరి మీద గెలిచాడు ఈయన? పుష్యమిత్ర శుంగ మీద. మరి ఓడిపోయిండేది కూడా చెప్పాలి కదా. he was defeated by కళింగ కింగ్ కారవేల. చాలా ఇంపార్టెంట్ ఇది. కళింగ కింగ్ కారవేల. కళింగ అంటే ఇప్పుడు ఒడిస్సా. సో ఇప్పుడు వీళ్ళు ఏ ఏరియాస్ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి? ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర, ఇదంతా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది కదా. నాసిక్, కన్హేరి అని అంటున్నాం కదా. కానీ ఇక్కడ ఒడిస్సా ఏరియా ఉందే, ఇది కళింగ రాజ్యం. కళింగ. ఈ కళింగాని రూల్ చేస్తున్న రాజు ఎవరు? కారవేలుడు. ఈ కారవేలుడు ఈ శాతకర్ణి వన్ రూల్ చేస్తున్న టైంలో శాతకర్ణి వన్ పరిపాలనలో ఉన్న మూషికా నగరం అనే ఊరి మీద దాడి చేశాడు. మూషికా నగరం పైన దాడి చేశాడు. ఎవరు? కారవేలుడు. he defeated శాతకర్ణి వన్ and changed the name. ఆ మూషికా నగరం పేరుని మార్చాడు. changed the name to పితుండ. ఏమని పేరు మార్చాడు? పితుండ అని పేరు మార్చాడు. మూషికా నగరం పేరుని ఏమని మార్చాడు? పితుండా నగరం అని పేరు మార్చడం జరిగింది. ఎవరు మార్చారు? కారవేలుడు ఏ రాజ్యం రాజు? కళింగ రాజు కారవేలుడు ఏ నగరం పైన దాడి చేశాడు? మూషికా నగరం పేరు ఏమని మార్చాడు? పితుండ అని చెప్పి పేరు మార్చాడు. అంతేనా? అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ కళింగ కింగ్ కారవేలుడు వచ్చాడు, మూషిక మీద దాడి చేశాడు, శాతకర్ణి వన్ను ఓడించాడు, దాని పేరు పితుండ అని మార్చాడు అనే విషయము మనకు దేని ద్వారా తెలుస్తోంది అంటే, ఈ కళింగ కింగ్ కారవేల వేయించిన హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? హతిగుంప ఇన్స్క్రిప్షన్. హతిగుంప ఇన్స్క్రిప్షన్ ద్వారా, ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ వేయించిండేది ఎవరు? బై
కారవేల. కారవేలుడు తను వేయించిన హతిగుంఫ ఇన్స్క్రిప్షన్ లో ఏమని చెప్పాడు? తనకి కాంటెంపరీగా ఈ ఏరియా రూల్ చేస్తున్నటువంటి శాతకర్ణి 1 పరిపాలనలో ఉన్న మూషికా నగరం అనే దానిపైన నేను దాడి చేశాను, శాతకర్ణి 1ను ఓడించాను, దాని పేరును పితుండా నగరం అని మార్చి నా రూలింగ్ కిందికి తెచ్చేసుకున్నాను అని కళింగ కింగ్ కారవేల ఏ ఇన్స్క్రిప్షన్ లో చెప్పాడు? హతిగుంప హతిగుంఫ ఇన్స్క్రిప్షన్ లో చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. శాతకర్ణి 1 సరే ఇక్కడ డైరెక్ట్ గా రాసేసుకుందాం. థర్డ్ రూలర్ శాతకర్ణి 1. శాతకర్ణి 1 అనగానే చెప్పండి ఏమేం పాయింట్లు గుర్తొస్తున్నాయి మీకు? ఫస్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ డైనాసిటీ. ఫస్ట్ వి చెప్పండి అన్ని ముందు. ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అని వచ్చేవి ఈయనకి ఏవేవి? ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్, ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ కదా. ఎస్ మ్యామ్. తర్వాత ఫస్ట్ డొనేషన్స్, యజ్ఞాలు యాగాలు. తర్వాత ఫస్ట్ ల్యాండ్ డొనేషన్స్. ఉజ్జయిని సంఘలో. నెక్స్ట్ వచ్చేసి వార్స్ అని గుర్తు తెచ్చుకోండి. వార్స్ లో శాతకర్ణి 1 దగ్గర 2 మెయిన్వి చెప్పుకుంటున్నాం. ఒకటి వచ్చేసి గెలిచాడు, ఒకటి వచ్చేసి ఓడిపోయాడు. గెలిచిండేది చెప్పండి ఫస్ట్. ఎవరితో గెలిచాడు? పుష్యమిత్ర శృంగ తోటి గెలిచాడు. ఎవరితోటి ఓడిపోయాడు? కారవేల తోటి ఓడిపోయాడు. పుష్యమిత్ర శృంగ తోటి గెలిచి ఏం నగరాన్ని గెలుచుకున్నాడు? ఉజ్జయిని. కారవేల తోటి ఓడిపోయి ఏ నగరాన్ని పోగొట్టుకున్నాడు? మూషిక. ఇది ఏంగా మారింది? ఇక్కడే రాసిస్తే అయిపోయి పితుండ. ఈ విషయం మనకి ఎట్లా తెలిసింది? ఉజ్జయిని సింబల్ కాయిన్స్ కదా. ఈ విషయం మనకి ఎట్లా తెలిసింది? హతిగుంప ఇన్స్క్రిప్షన్. హతిగుంఫ ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. అదే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అదే చెప్తున్నాం. ఇప్పుడు వార్లు చేశాడు అని అంటున్నామే, ఈ వార్లలో ఈయనకి ఎవరైనా హెల్ప్ చేశారా అనేది థర్డ్. ఎట్లా? మ్యాట్రిమోనియల్ అలయన్స్. మ్యాట్రిమోనియల్ అలయన్స్ ఎవరితోటి పెట్టుకున్నాడు? త్రణకైరోతో. ఎవరితో? త్రణకైరో. డాటర్ ఎవరు? నాగానిక. నాగానిక వేయించిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? నాగానిక వేయించిన ఇన్స్క్రిప్షన్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరి గురించి వేయించింది ఈమె? ఫ్యామిలీ గురించి. శాతకర్ణి 1 గురించే. అంతేనా? ఇప్పుడు అన్ని పాయింట్లు కవర్ అయినట్టునే మనం ఇస్తాయమ్మా. అయ్యాయి కదా? అయిందా? ఇంకేమన్నా ఉందా? మత్స్య పురాణం నేమ్ మెన్షన్స్ మేడం. అది చెప్తాను. ఇక్కడ ఈ వార్ల దగ్గర పుష్యమిత్ర శృంగ ఒకటి, కారవేల ఒకటి రాసుకున్నారు కదా. ఈ గెలిచిన వాటిల్లో ఇంకోటి కూడా ఉంది. అదేంటి అని అంటే గ్రీక్ కింగ్ అయిన డెమిత్రియస్ ని కూడా ఓడించాడు. ఎవరిని? డెమిత్రియస్ ని డిఫీటెడ్. ఎవరిని ఓడించాడు? డెమిత్రియస్ అనే గ్రీక్ కింగ్ వస్తే అతన్ని కూడా ఓడించాడు. ఓకే, ఎవరిని ఓడించాడు? డెమిత్రియస్ ని.
సరే, ఇప్పుడు పేర్ల దగ్గరికి వద్దాం. ఇంత గొప్ప విజయాలు సాధించాడు కదా, ఈయనకున్నటువంటి నేమ్స్ బిరుదు నేమ్స్ టైటిల్స్ రెండు ఇక్కడే చూద్దాం. నేమ్స్ శాతకర్ణి 1 కు మత్స్య పురాణం ఏం చెప్తుంది? మల్లకర్ణి మహాన్ మల్లకర్ణి ఒకటి, మహాన్ ఒకటి. అండ్ టైటిల్స్ దగ్గరికి వద్దాం. ఇవి వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈయనకున్న టైటిల్స్ అవి ఏవేవి అంటే ఏకవీర, సూర సూర, అస్మకాదీస, అప్రతిహత చక్ర, ఇవి ఈయనకున్న టైటిల్స్. కానీ వీటిల్లో అన్నిట్లోకి మనల్ని ఎగ్జామ్ లో అడిగే టైటిల్ ఏంటి, వెరీ 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 ఇంపార్టెంట్ టైటిల్ ఏంటి అని అంటే దక్షిణ పదపతి. ఏం టైటిల్? దక్షిణ పదపతి. దక్షిణ పదపతి. చాలా 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 ఇంపార్టెంట్ టైటిల్ ఇది. దక్షిణ పదపతి అనే టైటిల్ ఎవరిది? శాతకర్ణి 1. శాతకర్ణి 1ది. దక్షిణ పదపతి అనే టైటిల్ ఎవరిది? శాతకర్ణి 1ది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అన్నిసార్లు చెప్తున్నాను అని అంటే మనకి ఇంకొక చోట ఏమని వస్తుంది అని అంటే దక్షిణ దక్షిణ పదేశ్వర అని వస్తుంది. ఏమని వస్తుంది? దక్షిణ పదేశ్వర అనే ఇంకొక టైటిల్ ఉంది. ఇది వచ్చేసి వాసిష్ఠి పుత్ర పులోమావి ఉన్నాడే, శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు, అతనికి ఉంది ఈ టైటిల్. ఏమని? దక్షిణ పదేశ్వర అని. పదేశ్వర అయితే వాసిష్ఠి పుత్ర పులోమావి, పదపతి అయితే శాతకర్ణి 1. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దక్షిణ పదపతి అనే టైటిల్ నాగానిక నాన్నగాటి ఇన్స్క్రిప్షన్ వేయించిందే. ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవటానికి ఇక్కడ పతి అని ఉంది కదా మేడం, అదే చెప్తున్నాను నేను కూడా. ఆమె పతి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. పతి అంటే హస్బెండ్ కదా. సో నాన్నగాటి ఇన్స్క్రిప్షన్ లో దక్షిణ పదపతి అని ఆమె తన భర్తని పొగిడింది. సో పదపతి అంటే ఎవరు? శాతకర్ణి 1. దక్షిణాపదం. దక్షిణాపదం అంటే మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్ లోనే, ఉత్తరాపదం దక్షిణాపదం అని. సౌత్ ఇండియాని దక్షిణాపదం అంటారు. సో దక్షిణాపదానికి పతి అంటే మొత్తం సౌత్ ఇండియా అంతా ఇతని కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టుగా ఆమె ఆ టైటిల్ ని తన భర్తను పొగుడుతూ చెప్పింది. ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉందన్నమాట? ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంది? నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. క్లియర్ కదా? సో శాతకర్ణి 1 అంటే ముందు ఆయన ఫస్ట్ ఏమేం చేశాడు అనేది, తర్వాత ఆయన చేసిన యుద్ధాలలో 2 గెలిచాడు, 1 ఓడిపోయాడు. ఓకే, ఆయన ఆ యుద్ధాలు చేయడానికి హెల్ప్ త్రణకైరో. సో త్రణకైరో వచ్చింది కాబట్టి నాగానిక వచ్చింది కాబట్టి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. సో నెక్స్ట్ ఆయనకు ఇన్ని సాధించినందుకు ఆయనకున్న పేర్లేంటి, బిరుదులేంటి, అయిపోయింది. శాతకర్ణి 1 డన్.